హాయ్ అండి. నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. చపాలు బాగా వేడైన తర్వాత నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా కాయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అందులో యాలకి, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు వేసానండి. అది బాగా వేగిన తర్వాత చూడండి, వెజిటేబుల్ రైస్కి జీడిపప్పు, స్వీట్ కార్న్, ఆలు, క్యారెట్, బీన్స్, కరివేపాకు, మిల్ మేకరు ఇవి తీసుకున్నానండి. అవి తీసుకొని వేయించుకుంటున్నాను. అది బాగా వేగినాక కొద్దిగా సాల్ట్ వేసాను, చిటికెడు పసుపు వేసానండి. బాగా వేగిన తర్వాత మసాలా ముద్ద వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి సామాన్లన్నీ వేసుకున్నానండి. మసాలా దినుసులన్నీ అది బాగా రోస్ట్గా వేగిపోయింది. చూడండి, పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్నాను. వేపుకొని నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యమేనండి. 5 గ్లాసులు వాటర్ వేసాను. బియ్యం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నానండి. బాగా ఎసరు మరిగిన తర్వాత అందులో వేసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టాను. ఈలోగా పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నాను. ఉడిపి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో పెరుగు వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఇంకా బిర్యానీ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టుకున్నాను. నా బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.